ప్రభుత్వము తన ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి కోణం లోపల కొంతవరకు లిబరలైజేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం వల్ల అధ్యక్ష ప్రతి గ్రామం లోపల ప్రతి కిరాణా దుకాణంలో ఐఎమ్ సారీ టు సే దాదాపు అన్ని కిరాణా దుకాణాలు కూడా బెల్ట్ షాపులుగా మారినట్టు దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నట్టు గ్రామాల్లో సాయంత్రం కాగానే అవస్థలు వస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఆదాయం పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు కానీ అధ్యక్ష ఆ తాగిన మత్తు లోపల జరుగుతున్నటువంటి క్రైమ్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలకి ఛాన్స్ ఉండి ఆదాయం పెంచుకోవడానికి ఇతరత్ర వనరులు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయని నిన్ననే గౌరవ మంత్రి గారు సభ ముందు ఉంచినారు. కాబట్టి దయచేసి గ్రామాల లోపల ఉన్నటువంటి బెల్ట్ షాపుల రద్దు చేయడానికి అవకాశాన్ని పరిశీలించి పేదింటి మహిళలకి గ్రామాల్లో జరుగుతున్నటువంటి క్రైమ్ను కంట్రోల్ చేయడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ దిశగా కృషి చేయాలని చెప్పి తమరి ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ దివ్యాంగులకు సంబంధించి అధ్యక్ష క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకి వాహనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే రకంగా సదరం క్యాంపులు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా దివ్యాంగుల ఐడెంటిఫికేషన్లో ఎవ్రీ 2 years ఆర్ 1 yearకి ఒకసారి రెన్యువల్ ఆఫ్ దివ్యాంగుల సర్టిఫికేట్స్ విషయం లోపల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. తమరి ద్వారా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఈ దివ్యాంగుల శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారికి సవినయమైనటువంటి అప్పీల్, ఆ బ్యాటరీ ఛార్జింగ్ వెహికల్స్ కావాలనేది గ్రామాల లోపల విజ్ఞప్తి పెరుగుతూ ఉంది. కాబట్టి దోజ్ వారు డిజేబుల్డ్ వారికి కొందరు కాళ్ళు సరిగా పనిచేయట్లేదు అధ్యక్ష, కొందరికి చేతులు పనిచేయట్లేదు. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా లేదా నియోజకవర్గాల స్థాయిలో ఒక క్యాంపు కండక్ట్ చేసి ఎంతమంది డిజేబుల్డ్ వ్యక్తులు ఉంటే వాళ్ళందరూ కూడా ఛార్జింగ్ వెహికల్స్ని సంబంధిత మంత్రి గారి ద్వారా మంజూరు చేయించాలని నేను తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చివరిగా 2 సూచనలు అధ్యక్ష. జనాభాలో దాదాపు సగంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత అనేక కొత్త ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది అధ్యక్ష. కానీ ఫెడరేషన్లకు మంజూరు చేస్తున్నటువంటి నిధుల విషయం లోపల అధ్యక్ష ఆ నిధులు గత కొన్ని సంవత్సరాలుగా గమనంలోకి తీసుకున్నట్లయితే జనాభాలో సగం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆశించినంత రీతి లోపల ఫెడరేషన్స్ ఖర్చు చేస్తలేమనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది. సబ్బండ వర్ణాలు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మాకేదో అన్యాయం జరుగుతుంది అనేటువంటి బాధ ఎవరికి ఉండొద్దని ఈ సంవత్సరం కేటాయించినటువంటి 6,607 కోట్ల బడుగుల సంక్షేమానికి కేటాయించినటువంటి బడ్జెట్ని అట్లీస్ట్ ఒక 30,000 కోట్ల కన్నా పెంచి జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల సంక్షేమం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ కేటాయింపులు జరపాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ ఈజ్ తప్పకుండా సార్, తప్పకుండా మీరు స్పీకర్ గారి ద్వారా టైం ఇప్పియండి సార్. కేంద్రం ఏమి ఇచ్చింది, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చింది, రేషియో ఎంత ఇచ్చింది, తప్పకుండా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. బట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్రంట్ దయించి అధ్యక్ష. ఐ వాంట్ టు ఓన్లీ గివ్ సమ్ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ టు ద గవర్నమెంట్ విచ్ విల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను తప్ప ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు క్రిటిసైజ్ సంబడి ఎల్స్ యువర్ ఆనర్. జనాభాలో సగంగా ఉన్నటువంటి వీరికి ఏర్పాటు చేసినటువంటి ఫెడరేషన్లు అన్నింటినీ కూడా దయచేసి మరింత యాక్టివ్గా చేయండి. ముఖ్యంగా ఎంబీసీ కార్పొరేషన్కి ఏర్పాటు చేసినప్పుడు 1000 కోట్లు కేటాయించినట్టు ప్రకటించినారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మంత్రి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పటిదాకా అయినటువంటి ఖర్చు ఎంత, దాని ద్వారా జరిగినటువంటి లబ్ధిదారులు ఎంత అనేది కూడా తెలియజేస్తే మరికొంత బాగుంటుందనేది నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష. చివరిగా కొంతమంది మిత్రులు మేము సొంతంగా మా స్కూళ్ళనిచ్చి 15,000 మంది విద్యార్థులకి విద్య చెప్పిస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మిత్రులు ఏం చేస్తున్నారని అడిగినారు. సరస్వతి శిశు మందిర్ల పేరిట, భారతీయ విద్యాభవన్ల పేరిట, ఏకలవ్య పాఠశాలల పేరిట ఈ దేశంలో సుమారు 1 కోటి మంది పేద బడుగు బలహీన అనాథ పిల్లలకి విద్య నేర్పిస్తుంది భారతీయ జనతా పార్టీ సంఘం. కాబట్టి నేను వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి విమర్శలకు దిగకుండా చాలా స్పష్టంగా మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మిత్రులకి నేను ఎవరిని కూడా పేరు పెట్టి విమర్శించలేదు అధ్యక్ష. చివరి ఐఎమ్ కన్క్లూడింగ్ అధ్యక్ష. వారు సభను మిస్లీడ్ చేస్తున్నారు సార్, సభను మిస్లీడ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అన్నారేమో కానీ మరి భారతీయ జనతా పార్టీ నడిపేయట్లేదు అధ్యక్ష. అవన్నీ ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కావు. దాంట్లో చాలా మంది సభ్యులు ఉన్నారు, చాలా రకాలుగా. అది వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా దాంట్లో సభ్యులు ఉంటారు అధ్యక్ష. అది భారతీయ జనతా పార్టీ ఏమాత్రంగా వారు చెప్పిన అన్నీ కూడా సరస్వతి శిశు మందిర్ కావచ్చు, ఏకలవ్య ఇవన్నీ ఏకలవ్య గవర్నమెంట్ది. అది సరస్వతి శిశు మందిర్ అనేది అది తప్ప అది అది దయచేసి అది విడ్రా చేసుకోమనండి. బాగా నడుస్తుంది, బాగా నడినండి. ఎందుకు మళ్ళీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకుపోతారు? మేము చాలా మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడాలంటే. సరస్వతి శిశు మందిర్కు భారతీయ జనతా పార్టీ ఫండ్ చేస్తున్నదండి, ఫండ్ చేస్తున్నదండి. ఏమన్నా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఫండ్ ఇస్తున్నదా సరస్వతి శిశు మందిర్కి?
బీజేపీ పార్టీది ఎట్లా అవుద్దండి అది? ఎట్లా ఎట్లా సభను వారు మిస్లీడ్ చేస్తారు? చెప్పాలి ఆన్సర్. బీజేపీ పార్టీ సరస్వతి శిశు మందిర్కు ఫండ్ చేస్తుందా, డబ్బులు ఇస్తున్నదా? బీజేపీ పార్టీ ఏం చెప్తారు సార్? ఎందుకు అనవసరంగా చెప్తాను. నాకంటే ఆనంద్ గారు ఇది ఆల్రెడీ 15 minutes అయింది రఘునందన్ గారు. అక్కడ ఈవెన్ ఈ పక్క కూడా సభ్యులకు 10 నిమిషాల కంటే ఎక్కువ ఇస్తలేము. ప్లీజ్ కంక్లూడ్. గిరిజన తండాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే పాఠశాలలు లేకుండా గతంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏకలవ్య పాఠశాలల్ని గతంలోనే సంఘం, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కలిపి ఏకోపాధ్యాయ పాఠశాలల పేరిట నడిపించిన అధ్యక్ష. ఇప్పుడు దాన్ని భారత ప్రభుత్వమే దాన్ని అడాప్ట్ చేసుకొని మంత్రి గారు చెప్పినట్టు ఏకలవ్య సబ్జెక్ట్కి ఎందుకు పోతున్నాడు సార్? నాకు అర్థం కాదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది దేని మీద డిమాండ్ ఉన్నది సార్? ఇది డిమాండ్ ఏంటి సార్? అంటే ఏం చెప్తున్నారండి? క్రిస్టియన్ మిషనరీస్ నడిపిస్తుంది, చాలా స్కూల్స్ నడిపిస్తాయి, ఇవన్నీ ఇట్లనే చెప్పుకుంటూ పోతారా? ఇక ఎందుకండి ఆ మాటలన్నీ? చాలా మందికి సొసైటీలో సరస్వతి శిశు మందిర్ మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నదండి. దానికి మతం రంగు ఎందుకు పులుస్తారండి? సరస్వతి శిశు మందిర్ అనే సంస్థకి మత రంగు పులుస్తారా వీరు? ఏం అన్యాయం అండి ఇది? ఇంకా మరి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. సార్ దయచేసి డిమాండ్ మీద తప్ప వేరే ఏది కూడా అలో చేయొద్దని మా విజ్ఞప్తి సార్. లేకపోతే వేరే సభ్యుడికి ఇవ్వండి సార్. ఆనంద్ గారు